మరోవైపున చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. మరోవైపున రైతులకు ఏ ఒక్కరికి కూడా కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఉంది. ఈరోజు రైతాంగం పరిస్థితి అత్తే. అక్క చెల్లెమ్మలకు గతంలో అన్ని పథకాలు అందిస్తూ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకాన్ని సైతం ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకము అందక చివరికి 0 వడ్డీని కూడా తీసేసిన పరిస్థితిలో ఈరోజు అక్క చెల్లెమ్మల పరిస్థితులు ఉండరు. అన్ని రకాలుగా ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవుడు చూస్తూ ఊరుకోడు, ప్రజలు దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే ఉందని చెబుతూ మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము.